హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు JLM ఎలక్ట్రికల్ ఛానల్. ఇది వచ్చేసి 11 kV కేబుల్. ఈ కేబుల్ అనేది షార్ట్ అయింది, పూర్తిగా కాలిపోయింది. ఈ ఫేస్ టు ఫేస్ తగలడం వల్ల ఈ కేబుల్ అనేది షార్ట్ అయింది. దాన్ని ఏం చేసామంటే షార్టేజ్ అయిన కేబుల్ మొత్తం వరకు కట్ చేసి మనం కొత్తగా కేబుల్ కనెక్షన్ అయితే ఇస్తాము. ఈ బీర్ బాటిల్ని పగలగొట్టి మనం ఆ బీర్ బాటిల్తోనే ఇలా నల్లగా ఉంది కదా, దీన్ని ఇలా తెల్లగా గీకాలి. మనం ఈ కేబుల్ పైన ఉన్న నల్లగా ఉంది కదా, దాని అనేది మనం రిమూవ్ చేయాలి. అది రిమూవ్ చేయకుండా మనం ఆ కేబుల్ అనేది లగ్గులు కొట్టేసి డైరెక్ట్ క్యూబికల్కి ఇస్తే అది ఏం చేస్తుందంటే ఆ హీట్కి ఆ నల్లగా ఉన్నదంతా ఉడికేసి మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకని చెప్పేసి మనం ఆ పైన ఉన్న దానంతా ఈ బీర్ బాటిల్తో మనం క్లీన్ చేసుకొని వైట్ కలర్ వచ్చిందాక మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలా వైట్ కలర్ అనేది ఎక్కువ థిక్నెస్తో ఉండేది కాబట్టి అది హీట్ కాదు. ఏమంటాను నేను ఇవన్నీ మటుకు ఒకసారి నేను 2 ఫేస్లు అయితే అలానే తీసేసాము, 3వ ఫేస్ది తీస్తున్నాము. చాలా జాగ్రత్తగా తీయాలి, ఏదైనా జరిగితే చేతులు వరకునే కోసుకొని పోతాయి. 3 11 kVని క్లీన్ చేసిన తర్వాత మనం ఏ సైజు కావాలో ఆ సైజును కట్ చేసుకొని మనం లగ్ అనేది ఫిట్ చేసుకోవాలి. कटिंग ले रहे కానీ చూడు స్టడీ చేస్తున్నా లగ్గు కొంచెం ముందుకు రాని కేబుల్ ఆడ కట్టారు కానీ కొట్టు ఒకళ్ళని మించి ఒకళ్ళ మామూలు పోటీల మీద ఉన్నారుగా. ఒకళ్ళ అవకాశం తీసుకొని పని చేసే ముందు తెలుసా, ఇది కట్టిగా ఆంటీ పైకి లేవుతుంది. ఆలోచించావు అసలు పని, నువ్వు ఆడ కొడితే సట్టబడి పైకి లేవుతుంది. అట్లా ఒకళ్ళు చేసే లోపే ఆ పని ఇంకో లాక్కొని చేసుకుంటున్నారా అంటున్నా. ఫస్ట్ ప్రైజ్ RYB బ్లూ కలర్ లేదని గ్రీన్ కలర్ వస్తుంది. 11 kV సప్లై అనేది అక్కడ ఇస్తాము. 11 kV ఇన్కమింగ్, 11 kV అవుట్ గోయింగ్. ఇలా డైరెక్ట్ ఇలా DTRకి వస్తుంది. అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగి కేబుల్ అనేది కాలిపోయింది. దానికి ఇప్పుడు మనం అక్కడ కట్ చేసి మనం సప్లై అనేది మళ్ళీ ఇస్తాం.